ధర్మరక్షణ ధర్మరక్షణ కోసం చేసేది హింస కూడా కాదని రెండో అర్థం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాభి సుఖినో భవంతు. మన రాష్ట్రంలోనూ దేశంలోనూ రాజకీయం గురించి, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కర్తవ్యాన్ని బోధించేదానికి ఈరోజు నిర్ణయించుకున్నాను. అయితే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుందని నేను ముందే చెప్పాను. దాని ప్రకారమే ఇక్కడ జరిగినది. తర్వాత నేను విశ్వంతో కనెక్ట్ చేసినాను అని చెప్పినాను. అయితే భగవంతుడు భక్తుల కోరిక మేరకు నెరవేరుస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను ఒక భక్తునిగా కోరుకున్నా కాబట్టి అది నెరవేర్చినాడు. అయితే ఇప్పుడు కేంద్ర మినిస్టర్లు, రాష్ట్ర మినిస్టర్లకు కర్తవ్యాన్ని బోధించాలని నేను ఒక భగవద్గీతను ఉపన్యాసము పూర్తి 18 అధ్యాయాలు ఉపన్యాసం చేసి వాళ్ళందరికీ అందియాలని కోరుకుంటూ ఈరోజు భగవద్గీత ఉపన్యాసాన్ని స్టార్ట్ చేస్తాను. అయితే 18 అధ్యాయాలు భగవద్గీత ఉంది. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జునుడు మమకారముతో, అహంకార మమకారముతో పాపభీతి వస్తుందని బాణాలు కింద వేయడం జరుగుతుంది. అదేవిధంగానే మంత్రులకు, కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ నేను తెలియజేసేది ఏదంటే, మీ కర్తవ్యాన్ని మీరు చేయకపోతే పాపం వస్తుందన్నమాట. అంటే అహంకార మమకారాలు వదిలిపెట్టేసి కేవలం మీ డ్యూటీ, ఎందుకు మీకు డ్యూటీ ఇచ్చిందంటే భగవంతుడు, ఇదంతా భగవంతుడు ఇచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ఏమో మనం ఎవరు కూడా గెలిచలేదు, గతంలో ఓడిపోయింటాం. కానీ ఇప్పుడు అవకాశం వచ్చిందంటే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇది నాదేం కాదు, అంతా భగవంతుడు ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటామని అహంకారం లేకుండా మీరందరూ మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ప్రధానులు కానీ, ముఖ్యమంత్రులు కానీ కర్తవ్యం వరకు, అంటే నిమిత్త మాత్రం మేము, మా వెనుకు భగవంతుడు నడిపిస్తాడు అనే జ్ఞానము మీకు తెలియజేసాని కోసము ఇప్పుడు భగవద్గీత నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అహంకార మమకారాలు మోహంతో పడిపోతే మీరు కూడా అహంకార మమకారాలతో, అంటే నేను నా వాళ్ళు అనేది కాకుండా, అంటే మీకు కూడా రాజకీయంగా వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ మీ ధర్మం ఏంటంటే కన్నా దుష్ట శిక్ష రక్షణ కోసమే మీరున్నారు. అంటే చెడును లేకుండా చేసేదానికోసమే మిమ్మల్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎక్కడైనా కూడా దుర్మార్గులను మీరు శిక్షించేదానికి మీరు కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఇక ఏమవుతుందంటే పాపం వస్తుంది. అర్జునుడు కూడా అదే చెప్పినాడు. నేను బాణాలు వేసి నా గురువులను, నా తండ్రులను నేను చంపాలంటే కాదు, నేను ఉనికిపోతాడనమాట. అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దాని కర్తవ్యాన్ని చెప్తాడు. నీవెవరు? ఆత్మవు. నీవు నేను అందరము ఆత్మలమే, కానీ శరీరాలు అనేది శాశ్వతం కాదు. కాబట్టి శరీరాల గురించి అనుకోకు, కానీ ధర్మం అనేది ఉండాలి. సిస్టమ్ అనేది మనకు ప్రధానం. మనం పోయినా కూడా ఈ లోకంలో ఒక సిస్టమ్ అనేది ఉంది, ధర్మం అనేది ఉంది, దాన్ని నెలకొల్పాలి అంటాడనమాట.